10 దినముల సంపూర్ణ పరిశుద్ధాత్మ కుమ్మరింపు కూటములలో ఏకీభవించిన తల్లులైన వారందరికీ ఈ పెంతెకోస్తు పండుగ మహిమానుభవ ప్రవేశములోను ప్రతి ఒక్క ఈవులను తండ్రి మనందరకు విస్తారముగా దయచేయును గాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేసుకుందాము. పరిశుద్ధ లేఖన భాగముల నుండి అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనము నుండి చదువుకుందాము. కాలములను సమయములను చదువుమా. ఆయనలో పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములోను దిగంతముల వరకు వారు చూచుచుండగా ఆయన ఆరోహణమయ్యను. పరిశుద్ధాత్మ అనుభవములోని పెంతెకోస్తు పండుగ భాగ్యం. నిజముగా పెంతెకోస్తు అంటే ఏమిటో, దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటో, దాని అనుభవము కలిగినటువంటి భాగ్యం ఏమిటో ఈ దినాన మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ లోపు ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ పెడతాను, దీనికి జాగ్రత్తగా గమనించండి. Wake up, all of you. Wake. Come. What are we doing? We're praying. Our Father in heaven, hallowed be your name. Your kingdom come. Your will be done on earth as it is in heaven. Give us today our daily bread. Our Father who art in heaven, hallowed be your name. Your kingdom come. Your will be done on earth. Give us today our daily bread, and forgive us our debts, as we have also forgiven our debtors, and lead us not into temptation. Your will be done on earth as it is in heaven. Give us today. Galabir Ardena. Ishmael. Caife Seminta. Now we can leave this place. Now spread his word. సంతోషము. దేవుని ప్రియబిడ్డలారా, తలుపులు తీసి దేవుని ప్రియబిడ్డలారా, ఇక్కడ ఒక సూచన 10 దినాల తరువాత ఒక సూచన వారి కన్నులకు కనబడినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమై వెళ్ళిపోయినప్పుడు ప్రభువారిని ఒక సాంద్ర మేఘము ప్రభువుని ఏం చేసింది? వెళ్ళిపోయింది. అప్పుడట ప్రభువును వారు చూడగలిగారా, చూడలేకపోయారా? చెప్పాలి. ఆరోహణమై వెళ్ళిపోతున్న ప్రభువు మేఘాంతస్తునకు చేరినప్పుడు శిష్యులు ఆ మహిమను చూడగలిగారా, చూడలేకపోయారా? చెప్పండమ్మా. చూశారు, చూడలేదా? చూడలేకపోయారు. దేవుని ప్రియబిడ్డలారా, దేవుడు వెళ్ళటమే చూడలేకపోయిన శిష్యులు తిరిగి రావటాన్ని మాత్రం ఎలా గమనించగలరు? ఆయన పునరుద్ధానులయ్యారు, ఆరోహణమయ్యారు. ఆరోహణమైనప్పుడు
అక్కడ క్రీస్తు ప్రభు యొక్క మహిమ మాత్రమే ఆయన దేహము మీద ఉంది. ఆ మహిమనే కన్నులారా చూడలేని శిష్యులు ఆయన రాజ్యముతో తిరిగి వచ్చినప్పుడు, ఆయన సైన్యముతో తిరిగి వచ్చినప్పుడు, తండ్రి మహిమ చేత సమస్త పరలోక సైన్య పటాలను భూమి మీదకు దిగి వచ్చినప్పుడు మానవులైన వారు కన్నులెత్తి ప్రభువును చూడగలరంటారా? ఒకసారి ఎవరైనా బయటికి వెళ్ళి సూర్యుడు చూసి ఒకసారి లోపలికి వచ్చి నా ముఖం చూడండి ఎలా ఉంటుంది తెలుస్తుంది? చెప్పనమ్మా. మీ కళ్ళు ఎంత బాగా ఉండొచ్చు, ఎంత దూరమైనా చూడొచ్చు, కానీ కను చూపు మేరలో ఉన్న సూర్యుని చూడటానికి నీ కళ్ళును ఏం చేయవు ఇష్టపడవు. ఎందుకంటే ఆ వెలుగు నీ కంటి వెలుగుని ఏం చేస్తూ ఉంది? వెనక్కి నెడుతూ ఉంది. నీ చూపు శక్తిని అనగా నీ దృష్టి శక్తి ఏం చేస్తూ ఉంది? డైవర్ట్ చేస్తూ ఉంది, పక్కకు నెట్టేస్తూ ఉంది, సూటిగా చూడనివ్వకుండా చేస్తూ ఉంది. వేరే వస్తువుల మీద అధికారాన్ని కూడా ఏం చేస్తూ ఉంది? తీసివేస్తూ ఉంది. ఏమని ప్రియబిడ్డలా, పెంతెకొస్తు పండుగ అనగా క్రమపరిచినది. పెంతెకొస్తు పండుగ అంటే ఏంటండి? క్రమపరిచినది. ప్రభు వెళ్ళిపోతున్నప్పుడు ఆయన మేఘం మీద కొలిపోయే సంగతి వాళ్ళకి తెలుసు. ఏ మేఘం మీద కొలిపోబడ్డారో తెలుసు, కానీ ఎంత శక్తితో ఆయన కొలిపోయారో ఆ శక్తిని మీరు ఏం చేయలేకపోతున్నారు, గ్రహించలేకపోతున్నారు. అందుకే యెరూషలేము అను పట్టణంలోనికి వెళ్ళిపోయి ఒక మేఘగదిలో వీరు 120 మంది ఏం చేశారట? ఆ మహిమను మేము ఎలాగైనా కనుగోవాలి. అర్థమైందమ్మా? ఆ మహిమను మేము ఎలాగైనా కనుగొనాలన్న ఒక్క గొప్ప తలంపుతో 10 రోజులు ఆ ఆత్మ కొరకు కనిపెట్టుకున్నారట. అందుకే యోహాను భక్తుడు పద్మాసు ద్వీపంలో ఉండి ఏమని పాడుకుంటాడు? ప్రభు యేసు నా రక్షక వసడు కన్నులు నాకు నిరతము, నేను నిన్ను చూడ. అంటే ఆరోహణమైన ప్రభువును చూచేంత శక్తి ఉన్నటువంటి యోహానుకు పద్మాసు ద్వీపములో దేవుని మహిమను చూడటానికి ఏమి లేదు, అంతటి గొప్ప శక్తి తన కంటికి లేదు. దేవుని సంగమా, పెంతెకొస్తు పండుగ అనుభవంలోకి వచ్చిన వారులారా, పరిశుద్ధ లేఖన భాగంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనమును మనం చదువుకున్నప్పుడు, దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరుచున్నాడు. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచిన వారై ఉన్నారు. ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించున్నాడు. వాటిని దేవుని ఆత్మ వలన, వాటిని అంటే ఖచ్చితంగా ఏదో ఒక వస్తువు, లేకపోతే ఒక ప్రదేశమో, లేకపోతే ఒక మనిషో, లేకపోతే ఒక క్రియో దేవుడు మనకు తన ఆత్మ ద్వారా ఇస్తున్నాడు. అంటే ఇక్కడ మానవులు చూడలేనివి, తాకలేనివి, పొందలేనివి, పొందజాలనివి ఇంకా కొన్ని ఉన్నాయి. వాటిని పొందుకోవటానికి దేవుడు ఏమిస్తున్నారంటండి? ఆత్మను. మొన్నే చెప్పాను మీకు, పేతురు మహాభక్తుడు వల వేయడానికి సిద్ధపడి ఎన్నో మార్లు వల వేసినప్పటికీ ఒక చేపలు తన వరకు చిక్కలేని పక్షాన వల వేయటము ఆపి తన పనిని విరమించుకుందాం అనుకున్నటువంటి పేతురునకు దేవదేవుడు ఏమని సెలవించారు? ఈ దిక్కుగా నువ్వు వల వేసినట్లయితే నీవు విస్తారమైన చేపలను చూస్తావన్నప్పుడు 100 మార్లు వేసా, 100 వేయటం కష్టమా? ప్రయత్నం చేస్తానని వెనుతిరగని పేతురు ప్రభు మాటను గౌరవించి వల వేయగా సముద్రములో ఎన్నో చేపలు ఉన్నప్పటికీ ఎన్ని చేపలు బయటకు వచ్చాయి? 153 గొప్ప చేపలు బయటకు వచ్చాయి. అలాగే ఈ పండుగ ఏ పండుగ? ఈ వేళ గొప్ప పండుగ. యేసు క్రీస్తు ప్రభువారు 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టారు. అద్భుతం జరిగింది, అద్భుతం చూసేవాళ్ళు. కానీ ఆ 5,000 మంది చేపలలోనూ మేడ గదిలోనికి వచ్చినది మాత్రము 120 మంది గొప్ప చేపలు మాత్రమే. అర్థమవుతున్నామని నేను చెప్తుంది? 5,000 మందికి విందు ఇచ్చారు ప్రభువు. విందునిచ్చినప్పటికీ 5,000 మందిలో విశ్వాసముతో మేడ గదిలోనికి వచ్చిన వారు ఎంతమంది? 120 మంది. నాకు ఒక మాట అడుగుతున్నాను, ఈ 120 మందిలో
ఖచ్చితంగా 5,000 మందిలో 180 మంది ఉంటారా ఉండరా? కనీసం ఒక్కరైనా ఉంటారా ఉండరా? శిష్యులు మినహాయించి. ఎవరండి అసలు ఈ 120 మంది? అసలు వీళ్ళకి ఏం కావాలి? ప్రభు వీళ్ళనే ఎందుకు కలవాలనుకున్నారు? ఏంటి అందులో ఉన్న ప్రత్యేకత? సిలువ వద్దకు వచ్చి నిలబడినటువంటి ఈ భక్తులు పరిశుద్ధాత్మ అనుభవాన్ని నమ్మి ఎందుకు మేడగదిలోనికి వచ్చారు? ఇలా ఎన్నో ప్రశ్నలు క్రైస్తవ విశ్వాసాలుగా మన మధ్యలో అలా కదులుతూ ఉంటాయి. పొట్టివాడైన జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. వచ్చిందా కాదండి? వచ్చింది. నాకు తెలిసి జక్కయ్య కూడా మేడగదిలోకి వచ్చి ఉండాలి. వచ్చుంటారా రాడా? మీరే చెప్పాలి. వచ్చుంటారు కదా. భక్తుడైన లాజరు, బేతనియ వాసులు ఇద్దరు అక్కలు, ఈ తమ్ముడు, వీరు మేడగదిలోకి వచ్చుంటారా వచ్చుండ్రా? చెప్పండి. కుష్ఠ రోగి, కురేయుడైన సీమోను, ఇంకా సేనాదయములు పట్టినటువంటి ఆ యవనస్తులు, ఈ చిన్నది నిద్రిస్తూ ఉన్నదని ప్రాణదానం చేసిన చిన్నది, ఇలా ఎంతమంది వచ్చుంటారు చెప్పండమ్మా. బైబిల్లో వీరి గురించి పేర్లు రాయలేమో కానీ ప్రభువు యొక్క మహిమను మీరు తప్పక చూచారా చూడలేదా? దేవుని ఆత్మ గురించి 2 గొప్ప విషయాలు చెప్తాను. పరిశుద్ధాత్మ పలు సార్లు పలు వ్యక్తులకు పలు రీతులుగా ఇవ్వబడింది. ఇక ప్రారంభంలో మొదటిగా మనము చూసినప్పుడు జ్ఞాన సంపన్నుడు, విధేయత కారకుడు క్రీస్తు ప్రభువు ఆలయమునకు తన తల్లి పాలు విడవగా పంపబడినటువంటి సమూయేలు మహాభక్తుడు ఒకానొక దినమున ఇశ్రాయేలు ప్రజలైన వారిని ఒక ప్రాంతమందు కూడగట్టుకుని తన పనులను ఆ యొక్క దేవుని క్రియలను జరిగిస్తూ ఉంటే ఫిలిష్తీ సైన్యము వీరి మీదకు యుద్ధానికి వచ్చింది. ఏం చేశారండి? ఫిలిష్తీయులు వీళ్ళ మీదకు యుద్ధానికి వచ్చినప్పుడు వీళ్ళ దగ్గర ఆయుధాలు తక్కువ, సైన్యము తక్కువ. వారు మరికొద్ది క్షణాల మీదకు కత్తులు దూసుకుని రాబోతూ ఉన్నప్పుడు సమూయేలు యొద్దకు వచ్చి మనం ఏం చేద్దాం అని అడిగినప్పుడు యెహోవా ఈరే అంటాడు. సమూయేలు గారు ఏమంటాడండి? దేవుడే చూసుకుంటాడని చెప్పి దేవుని వైపు ఎలుగెత్తి ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఆ బలిపీఠం మీదకు వచ్చి ఆ యొక్క ఒత్తిడికి ఫిలిష్తీయులను ఏం చేస్తుంది? విసిరి కొట్టి ఆ శక్తి అంతా ఇశ్రాయేలు మీదకు రాగానే వారు వెళ్ళిపోయి వారిని తునాతునకలుగా చేసి పడేస్తారు. ఇది మొదటి అద్భుతం. ఇక రెండవదిగా భక్తుడైన హిజ్కియా, అమ్మో ఎంత గొప్పవాడైన హిజ్కియా గుర్తొస్తే చాలు 15 సంవత్సరాల ఆయుష్ పెరగడమే గుర్తొస్తుంది. కానీ ఈ హిజ్కియా కూడా సిరియా దేశస్థుడైన నిస్రోము రాజ్యము ఇశ్రాయేలు మీద దండెత్తుటకు సిద్ధపడి తన బలగాలను సిద్ధము చేసుకుని యుద్ధము చేయడానికి బయలుదేరినప్పుడు తినకు సైన్యం లేదు, హిజ్కియాకేమో సైన్యం లేదు, యుద్ధం చేయడానికి ఏం లేదు, బలం లేదు, భయమేస్తూ ఉంది. ఏం చేయాలో తెలియకున్నప్పుడు యెషయా భక్తుడు రచించిన ప్రవచనాలను ధైర్యమునిచ్చు దేవుని వశపరుచుకును ఈ యొక్క ప్రవచనాలను దైవ సన్నిధి ఎదుట పరిచి వేసి మోకాళ్ళుని ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేయగా రాత్రికి రాత్రి కత్తి వాడకుండగా, బల్లెము వాడకుండగా, యుద్ధములో సైన్యము దిగకుండగానే సిరియా దేశస్థులు నిస్రోకు సైన్యము 185,000 మంది సైనికులు వారి గోడాలలోనే కాలి బూడిదైపోతారు. ఎందుకంటే ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మ అగ్నిలాడికి వచ్చి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సిరియా సైన్యాన్ని ఏం చేసిందంట? చంపేసింది. అంటే మొదటిగా జయమిచ్చినటువంటి పరిశుద్ధాత్మ, సమూయేలు కాలంలో శక్తినిచ్చిన పరిశుద్ధాత్మ, హిజ్కియా కాలంలో జయమిచ్చిన పరిశుద్ధాత్మ, ఏలియా కాలంలో గౌరవాన్ని మరలా మిగించి వేసిన పరిశుద్ధాత్మ, 400 మంది బయలు ప్రవక్తలు ఒక్కడే ఒక పక్క. ఈ రోజు క్రికెట్ బెట్టింగ్స్ జరుగుతాయి బయట. ఈ క్రికెట్ బెట్టింగ్ వచ్చేసరికి క్రికెట్ దాకా ఎందుకు, మొన్నటి వరకు ఎలక్షన్ పొలిటికల్ బెట్టింగ్స్ కూడా జరిగినాయి. పలానా ప్రాంతానికి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు రోడ్డు మీద గొడవ పెట్టేసుకున్నారనమాట. ఏంట్రా బాబు అనుకున్నాం. తీరాను వాళ్ళంతా కాసేసి నిలబడేసరికి చాలా బళ్ళు కూడా ట్రాఫిక్ ఆగినట్టు ఆగిపోయింది. ఏంటండి గొడవ ఏంటంటే పొలిటికల్ బెట్టింగ్ అంటండి. వైఎస్ఆర్సీపీ నెగితే 70 లక్షల రూపాయలు పెట్రోల్ బంక్ చేశాడంట సన్నాసేవుడు. ఇంకొకరు దానికి సమంగా 1 కోటి రూపాయల
భూమి వేసేసాడంట. అక్కడ గొడవ ఏంటి అంటే ఆ 70 లక్షలు వేస్తే ఇది ₹1 కోటి వేసాడు. నువ్వు ₹1 కోటి సామాన్ వేస్తేనే నేను ఒప్పుకుంటానని గొడవ అంట. గెలిచినా గొడవే, ఓడినా గొడవే. ఇక్కడ మనము చూసినట్లయితే లోకమంతా వీక్షిస్తూ ఉంది. ఇక్కడ బయలు గెలుస్తారా, యెహోవా దేవుడు గెలుస్తారా అన్నదే ప్రశ్న. ఏలియా ఎంతో కాలముగా కనబట్ల 3.5 సంవత్సరాలుగా ఏలియా జాడలేదు, భూమి మీద వర్షము లేదు. వర్షము లేని పక్షాన భక్తుడైనటువంటి ఏలియాని వెతికించని చోటు లేదు. దేవుడు అలా అడుగు చేశాడు ఏలియాని. సరే, సమయం రానే వచ్చింది. తాను చెప్పినట్లుగా ఒక బలిపీఠమును నిర్మించి బయలు ప్రవక్తలు గొప్పవారు అనే నిర్ణయం ముందుకు వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కష్టపడి బయలు పూజలు చేస్తూ ఉంటే మహానుభావుడు గొప్పోడుగా ఏలియా గారు ఏం చేస్తున్నాడు? పక్కకెళ్ళి ఏం చేస్తారు? ప్రార్థన చేస్తున్నాడు, కొడుకున్నాడు. ఏం చేస్తున్నాడండి? వాళ్ళు ఎంతో కష్టపడి చేస్తున్నారు. మధ్యలో నేను ప్రార్థన చేశాను, డిస్టర్బ్ చేయడం ఎందుకు? నేను ప్రార్థన చేస్తే ఇదిగో నువ్వు ప్రార్థన చేసి మా ప్రార్థన చెడగొట్టావు అంటారేమోనని వీళ్ళకి ఎందుకు కష్టం కలిగించడం అని నువ్వు పక్కకి వెళ్ళిపోయి తలగడ చేసి పండుకున్నాడంట. వాళ్ళు పూజ చేసి అలిసిపోయి ఒగురుస్తూ ఉన్నప్పుడు, ఆయాసపడుతూ ఉన్నప్పుడు మెల్లగా వచ్చేమన్నాడు? ఈ బలిపీఠము మీద ఉన్న కట్టెలను నీటితో 3 సార్లు తడపండి అని చెప్పారు. తడపగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతున్నారంట. ఏంటంటే మామూలుగానే నిప్పెలగటం కష్టం, కానీ ఇతడు ముద్దగా మనం నడిపేశాడు కట్టెలన్నిటిని. ఇక వెళ్ళడం అసాధ్యమని భావించినప్పుడు ఏలియా ఒక్కడే యెహోవా దేవుని శక్తి వల్ల ప్రార్థన చేయగా పరలోకము నుండి అగ్ని దిగి వచ్చి ఆ బలిపీఠాన్ని ఏం చేసి పడేసింది? మొక్కలు బూడిద చేసి పడేసింది. బయలు దేవత విగ్రహంతో నాకొలకలైపోయింది. దేవుని ఎందుకు ప్రియబిడ్డలారా, అక్కడ ఒక మాట చెప్తా వినండి. సమూయేలు మహాభక్తుడు ఆ సమయమున పరిశుద్ధాత్మను కోరుకున్నాడు. వచ్చింది, అద్భుతం చేసింది, వెళ్ళిపోయింది. హిజ్కియా యుద్ధము కొరకు ప్రార్థన చేశాడు. వచ్చింది, సైన్యాన్ని హతమార్చింది, పనితనం చూపించింది, వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇక్కడ ఏలియా బయలు హతాన్ని చూడాలి అని పరిశుద్ధాత్మను దేవదేవుని పిలిచాడు. ఆత్మశక్తిని పంపించారు. ఆ బలిపీఠం ద్వారా బయలును వినాశనం చేసి పడేసి పరిశుద్ధాత్మ వెళ్ళిపోయింది. కానీ శిష్యులు పరిశుద్ధాత్మను పిలిచింది మరలా వెళ్ళేటట్టు చేయడానిక? చెప్పనమ్మా, పరిశుద్ధాత్మను పిలిచారండి. పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టుకున్నటువంటి ఈ శిష్యులు పరిశుద్ధాత్మను మరలా ఎప్పుడు పంపుతారు? నా మాట అర్థమైందా మీకు? ఇప్పుడమ్మా నేను మీ ఇంటికి ప్రార్థన కూర్చోను రా, గృహదర్శనం చేశాను రా. గృహదర్శనాన్ని కూర్చుని రోజంతా కూర్చోబెడతారు మీరు? మీకు పనులు ఇవ్వా? మీ పప్పులు వండుకోరా, భోజనం రా, నన్ను కూకబెట్టుకుని మాటలు చెప్తా ఉంటారా ఏంటి? ఏటోది టైంకో ఒక పావు గంట, అరగంట, గంట పంపేస్తారుగా. అలాగే పరిశుద్ధాత్మను 10 రోజులు కష్టపడి ప్రార్థన చేసి పిలిచారండి. ఇందాక రాయబడిన మాట చదువు, 2వ అధ్యాయం కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 10వ చదువు. మనకైతే దేవుడు వారికి తన ఆత్మ వలన బయలుపరిచినాడు. ఇక్కడ శిష్యులు వేటి కొరకు రాసుకుని కూర్చున్నారు. వాటిని తన ఆత్మ వలన దయచేస్తున్నాడు దేవుడు. వేటిని దయచేయటానికి పరిశుద్ధాత్మ వస్తుంది. అవి ఎప్పుడు పూర్తవుతాయి? ఆ పరిశుద్ధాత్మ ఇప్పుడు వెళ్తుంది, అంతే కదా. దేవుడు మాత్రం ఫ్రీగా ఇచ్చేస్తాడు ఆ పరిశుద్ధాత్మని. కుమారుని ఇచ్చారు, 33.5 సంవత్సరాలు మాకు అనుగ్రహించారు. కుమారుడు పని పూర్తి అయిపోయారు. తండ్రి ఏదైనా మనకు వచ్చారు, తండ్రి అయిపోయారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ కూడా వచ్చింది. అది ఎప్పుడు వెళ్ళాలి? అది ఎప్పుడు వెళ్ళటానికి ఆస్కారం ఉంది? దైవ సంఘమైన వారులాగా ఇక్కడ శిష్యులు ప్రభు యేసు నా రక్షక వస్త్రము కన్నులు నాకు నిరతము, నేను నిన్ను చూడ అంటే రెండవ రాకడలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువును ఒంటరిగా చూచిన తరువాతే ఈ పరిశుద్ధాత్మ ప్రభువు వద్దకు మనం చేర్చి అప్పుడు తండ్రి పాదములకు వెళ్ళిపోతున్నారు. అంటే ఇక్కడ గెలితే పరిశుద్ధాత్మ మనము కలిసే వెళ్తామే గాని విడివిడిగా మాత్రము వెళ్ళము. ఇక్కడ వేటిని దయచేస్తుంది అనేటువంటి ఒక ప్రశ్నను దేవుడు మనకిచ్చారు గనక దేవుని వాక్యములో యోహాను సువార్త
16వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాము. అయితే అయితే ఆయన ఉమ్, అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఇప్పుడు సర్వసత్యములోనికి నడిపించును. చాలండి. ఈ ఆత్మ ఎందుకు వచ్చింది అంటే నిన్ను సర్వ సత్యములోనికి, మొదటిది వేటిని అని మనం అన్నాం కాబట్టి మొదటిది ఏమిటి అంటే నిన్ను సర్వ సత్యములోనికి నడిపించటానికి. నేనే మార్గం వన్న నిజమైన మార్గంబు నీవే అని నమ్మిక యేసు నాకు. మన పరిశుద్ధాత్మ కుమ్మరింపు కోటాలు నేను కాక మొన్న ఒక మాట చెప్పా. దేవుడు మనకు ముందు నడుస్తున్నాడా, మన వెనకాల నడుస్తున్నాడా? బాగా చెప్పండి అమ్మా. మన ముందే నడుస్తున్నాడా? దేవునితో నేను నడవగలను చేతులు ఎత్తండి ఒకసారి. మా దేవునితో నేను నడవగలను చేతులు ఎత్తండి. యాత్ర కోడూరు మహిమరాజు గారు తెలుసు కదా మీకు. కోడూరు మహిమరాజు గారు ఆయన కాకాంతోడికి వెళ్తున్నప్పుడు ట్రైన్ దిగుతారు. మేము అదే భోగిలోంచి అలా దిగుతాం అన్నమాట. మేము అడుగెట్టులో 1 కిలోమీటర్ వెళ్తాడు ఆయన. ఏంటో తెలుసా, ఇలా దిగుతావా, ఇలా దిగేటో 1 కిలోమీటర్ వెళ్తాడు. మేము స్టేషన్ చివరికి వెళ్ళేసరికి ఆయన బస్ స్టేషన్కి వెళ్ళిపోతాడు. మేము బస్ స్టాండ్కి వెళ్ళేసరికి కాకాంతోడికి వెళ్ళిపోతాడు. అంటే ఒక మానవుని, ఆయన మేము ఎవరు, ఆయన పెద్దవారి, మేము ముందు వెళ్ళాలా ఆయన ముందు వెళ్ళాలా చెప్పండి? మేము ముందు వెళ్ళాలిగా. పోనీ ఇదంతా ఎందుకండి, కౌశాలం రాజు గారు మా పెద్ద తండ్రి గారు తెలుసు. వారు ఆయన సూట్ కేసు పట్టుకుని దనాదనము నడుచుకుని వెళ్ళిపోతారు కారులోంచి దిగి. మేమంటారా ఇంత బ్యాగ్ తగిలించుకునేవాడు నేను, చిన్నదన్నమాట. 2 షర్ట్లు ఉండేవి, వాటర్ బాటిల్ ఉండేది, బైబిల్ ఉండేది. ఆయన దాంట్లో అంగి, బైబిల్, కీర్తన పుస్తకం, సన్నిధి క్రమావళి, సాయి గారి పుస్తకాలన్నీ ఓ పక్కన ఎడతారు, అంగి ఓ పక్కన ఎడతారు. దాంతో పాటు చిన్న పౌడర్ డబ్బా, చిన్న దువ్వను, చిన్న సెంట్ బాటిల్, ఇలా ఒక మినీ హౌస్ ప్యాక్ అంతా ఆ బాక్స్ లో ఉంటది. దగ్గరగా బాక్స్ 10-15 కేజీలు ఉంటుంది తెలుసా. ఆ బాక్స్ పట్టుకున్న వాడిని నీటిగా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. వాడినంటే ముందు నేను వెళ్ళగలగాల, ఆయన వెళ్ళాలా? ఆయనే కాక మేమే వెళ్ళాలి, కానీ ఆయన వెళ్ళిపోతాం. దేవుని ప్రియమిత్రులారా, ఒక మాట, మన పెద్దలైన వారితోనే మనము పోటీ పడలేకపోతున్నాం. ప్రభుతో ఎలాగండి పరిగెడతాం? దేవుని మహిమతోనూ ఆయన దిగి వస్తూ ఉన్నారు. రెప్పపాటున క్షణకాలంలోని ఆయన గుణస్థలము వేరు, వెళ్ళు స్థలము వేరు, చేరు స్థలము వేరు. ఇవన్నీ ప్రభువుకు క్షణకాలంలో పని. నీ రెప్పపాటులో ఇన్నంతగా జరిగినప్పుడు దేవునితో నువ్వు ఎలా నడవగలం? పోనీ దేవుడు మన వెనకాల ఉండి నడిపిస్తారా అంటే, దేవుడు మన వెనక ఉండి నడిపిస్తే మనం అపవాదికి అప్పగించేసుకుంటాం. అవునా కదండి? దేవుడు మన వెనకున్నాడనుకో మనం వెనక అప్పగించుకుంటాం. దేవుడు మన వెనకాడు, మన ముందు రాడు. దేవుడు మనతో వస్తారు. నీకు తోడై ఉంటిని, నీ మనాడి ఆలించేయుంటిని, అన్నిటిలో చూడుము నీవే అని నమ్మిక యేసు నామో నీవే అని నమ్మిక. అన్నిటి నుండి నిన్ను ఆదరించిన తండ్రిని ఆనందముతో స్తోత్రించు చుండుము. ఇప్పుడు వాక్యంలో చూస్తే 11వ వచనం, 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. గమనీయ మనుష్యులారా, మీరు ఎందుకు ఆకాశము వైపు చూస్తూ ఉన్నారు? అమ్మా 1 కొరింథీ 2:11. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే గాని, చూడడం ఒకసారి మాట, ఒక మనుష్యులో ఉన్న సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే గాని కానీ మనుషులలో మరి ఎవరికి తెలియను.
మనుష్యులలో మరి మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. చాలమ్మా. దేవుని ప్రియమిత్రులారా, ఇక్కడ 12 మంది శిష్యులు ప్రభు వారిని ఆరోహణ చేసి అక్షయ వేడుకోలు చేసి తిరిగి వస్తూ ఒక మాట అనుకుంటున్నారంట. ఏమిటంటే, ఇప్పుడు ప్రభు మనతో జీవించారు కాబట్టి ప్రభు విషయాలు మనకు, మన విషయాలు ప్రభువు తెలుసు. ఇప్పుడు ప్రభు వారు పరిశుద్ధాత్మ వశములోకి వెళ్ళిపోయారు, దేవుని వశములోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన సంగతులు మనకు చెప్పే వాళ్ళు ఎవరు? అంతే కదమ్మా. ఒక మనుష్యుని సంగతి అతనిలో మనుష్యాత్మకు తెలుసు, అలాగే దేవుని సంగతులు ఎవరికి తెలుసు? దేవుని ఆత్మకు తెలుసు. అందుకే పరిశుద్ధాత్మను కోరుమో జీవయేసు ప్రభు నీ పేరిట వేడుమో. అంటే పరిశుద్ధాత్మను కోరుట ద్వారా, ప్రభుని పేరుట వేడుట ద్వారా జీవ ఆత్మలో, దేవుని ఆత్మలో ఉన్న మర్మాలన్నీ మనకు తెలుస్తాయి. తెలుస్తాయా? తెలవా? తెలివిని కలిగించు, నన్ను దివ్యగా వెలిగించు, నేను కలిగిన ఏ భాగ్యములైతే ఉన్నవో అదేం చేయకున్నావు. అందుకే దర్శనాలు వస్తాయి, నెరవేర్పులేదు మరి. అంతే కదమ్మా. దర్శనం వస్తే చాలా, అయ్యగారు నాకు అలా కళ వచ్చిందండి, నేను ఏపీజే అబ్దుల్ కలాం అంత పెద్దోడు అయ్యానంట. ఏపీజే అబ్దుల్ కలాం ఎంత ఉంటాడు తెలుసా మీకు? పెద్దోడు అయిపోయాడు. అంత గొప్పమైన కళ వచ్చింది. కళ వరకు కరెక్టే, మరి నెరవేర్పేది. అబ్దుల్ కలాం గారు కూడా చెప్పారు, కళలు కనండి అది. అందుకే రాత్రి బోల్ కళ్ళగా అంటాం మనం. ఇక్కడ మనం దేవుడి వాక్యాన్ని బట్టి చూస్తే పరిశుద్ధాత్మను కోరుల ద్వారా మనకు కళలు ఏమవుతాయి, దర్శనాలు ఏమవుతాయి, నెరవేర్పులు అవుతాయి. ఎందుకంటే దైవజనులు అన్నారు, ఆత్మ లేని వారు కనుక దర్శనాలు ఇన్ని వస్తున్నాయి, నెరవేర్పులు ఇన్నే వస్తున్నాయి. అందుకే అంటున్నారు, దర్శనాలు గంపెడు, నెరవేర్పులు గుప్పెడు అన్నారు. ఇక్కడ మనం చూస్తే శిష్యులైన వారు ప్రభువు ద్వారా రాబోయే సంగతులు. ఇప్పుడు యేసు ప్రభు వారు వెళ్ళిపోయారండి. ఇదిగోయ్యా పేతురు, ఇదిగో నాయన నా స్వస్థత నీకు ఇస్తున్నాను, పుచ్చుకో. యోహాను, ఇదిగో నా రాతపూర్వకమైన సువార్త వరాన్ని నీకు ఇస్తున్నాను, పుచ్చుకో. లూక సాక్ష్యపు వరాన్ని నీకు ఇస్తున్నాను, పుచ్చుకో. అదిగో కొత్తగా మత్తయి యాడ్ అవుతున్నాడు కదా, ఈయనకి పలానా వరం ఇస్తున్నాను పేతురు, అది అతనికి ఇవ్వు అని ప్రభు చెప్పేళ్ళారా? ప్రభువు శిష్యులకు ఏమైనా చెప్పేళ్ళారా? అంటే వారి తలంపులో దర్శనము పుట్టిందా లేదా? ప్రభు వారు దర్శనముగా వారు కళ్ళారా చూసిన ప్రభు వారి యొక్క లక్షణములను, ప్రభు వారి యొక్క అలవాట్లు, ప్రభు యొక్క పనులు ఏదైతే ఉన్నవో వీరంతా కోరుకున్నారంట. నేను ప్రభువులాగా స్వస్థపరచాలి, ప్రభువులా బోధ చేయాలి, ప్రభువులాగా అద్భుతాలు చేయాలి, ప్రభువులాగా నడవాలి. ఏమండి, పేతురు ప్రభుతో కలిసి నడవాలనుకోలేదా? నడవాలనుకున్నాడు కాబట్టి బ్రతికున్నప్పుడే సముద్రం మీద నడిచాడు. నడవాలనుకున్నాడు కాబట్టి ప్రభు ఉన్నప్పుడే నడిచాడు. ప్రభు వెళ్ళిపోయిన తర్వాత అమ్మో ఈ నడిచే వాళ్ళకి నా నుండి వెళ్ళిపోతేమని భయంతో ఏం చేశాడంట పేతురు? 10 దినాలు ఆ వరము కోసం కనిపెట్టుకున్నాడు పేతురు గారు. ఇక్కడ ఎవరు స్వార్థ వాళ్ళే పెంతుకోసు పండుగ. ఇక్కడ నాకు 6 వచ్చారు పెంతుకోసు పండుగ పరిశుద్ధాత్మ కొమరింపుకోవటాలకి. ఈ 6 మా కుటుంబమే బాగుండాలి, మా బిడ్డలు బాగుండాలి, ఎవరి వల్ల మాకు, ఎవరి ద్వారా మాకు శోధన ఉండకూడదని ప్రార్థన చేసుకుని ఉంటారు కదా. తప్పకుండా ఎందుకు? నిజమే కదా. మన రక్షణే, మన కుటుంబ రక్షణే మనకు సంతోషం. మనం రక్షించుకున్నా, మన కుటుంబం రక్షించుకుందాం, ఇదేగా. అలాగే పేతురు గారు కూడా ప్రభువు చేస్తున్న స్వస్థత వరం నాకు రావాలి, అది రావాలి అంటే నెరవేర్పు పరిశుద్ధాత్మ ద్వారానే సాధ్యం అన్న భావనతో 10 రోజులు స్వస్థత వరం కొరకు కనిపెట్టుకున్నాడు. అందుకే మత్తయ్యే అస్వస్థత కలిగినటువంటి, అనగా స్వస్థత బుద్ధి కలిగినటువంటి వాడిని గమనించి మత్తయ్య పేరును చీట్లో రాశాడు. పేతురు గారు ఏం చేశారండి? మత్తయ్య గారి యొక్క పేరును రాశారు. ఎందుకంటే పేతురు గారు మనస్సును చదవగలిగిన వ్యక్తి. శారీరక అనారోగ్యమే కాదు, ఆత్మీయ అనారోగ్యాలు కూడా పేతురు గారు ఏం చేశారు? స్వస్థపరిచారు. అందుకే తగిన శిష్యుడు మత్తయ్య గాని ఆ పేరులో రాయడం జరిగింది. ప్రభు పరిశుద్ధాత్ముడు ఎంపిక చేయడం జరిగింది. ఇది పేతురు గారు. యోహాను గారు ఏం చేశారంట? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క తల్లిని తనకన్నా ఘనంగా చూసుకోవాలి నేను. ఎందుకంటే ప్రభు వారి తల్లికి ఎంత ప్రేమ చూపించారో యోహాను చూడలేదు. అటువంటి ప్రేమ నేను చూపించాలి. అలాగే ప్రభువు భవిష్యత్తును రాయటానికి నాకు ఇచ్చిన బాధ్యతను
నేను పరిశుద్ధాత్మ ద్వారా నెరవేర్చుకోవాలి. ఇలా ఒక్కొక్క శిష్యునికి దేవుడు పెంతుకొస్తు పండుగన ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అంటే పెంతుకొస్తు పండుగ అనగా నెరవేర్పుల పండుగ. పెంతుకొస్తు పండుగ అంటే ఏమిటండి? నెరవేర్పుల పండుగ. దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే తండ్రి చేయవలసిన కార్యాన్ని కుమారుడు జరిగించారు. కుమారుడు మిగిల్చి వేసిన క్రమాలను పరిశుద్ధాత్ముడు శిష్యుల ద్వారా అనగా తన జనుల ద్వారా జరిగిస్తున్నారు. ఈ ముగ్గురు జరిగించగా సమస్తము సంపూర్తయి రాబోయే ఆదివారము త్రిత్వ ఆదివారం. అంతే కదండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురికి సమాన మహిమ, సమానమైన శక్తి, సమానమైన స్వభావమును ఈ శిష్యులైన వారు వారి నెరవేర్పుల ద్వారా వారి క్రమాల ద్వారా ప్రభు వ్యక్తపరిచారు. అనగా పరిశుద్ధాత్మ యుండి దేవుని మర్మాలను తెలుసుకుని వాటిని జరిగించటమే ఆత్మశక్తి యొక్క ప్రభావము, పెంతెకోస్తు పండుగ యొక్క అనుభవం అయి ఉన్నది. ఇక మూడవది మనం చూసినప్పుడు 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 27వ వచనం. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలుచున్నది కనుక ఎవరునో మీకు బోధింపనక్కర్లేదు. ప్రభువును ప్రియులారా, ఆ అభిషేకం, ఆ పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా మీకేమన్నా రెండో దేవుని ఏమిచ్చాడు? ప్రభువు బోధించే వరాన్ని ఇచ్చారు. ఏ వరం అన్నది? బోధించేవారు. నేను ఏ బైబిల్ కాలేజీలో చదువుకోవాలా, చిన్నప్పటి నుంచి చదువుకున్నానా? నాకు థియాలజీ డిగ్రీ లేదు. నేను బీటెక్ కంప్యూటర్స్ మాస్టర్స్ చదువుకున్నా అంతే. నా గ్రాడ్యుయేట్ డిగ్రీ అది. ఇంకా నిజంగా చెప్పాలంటే నాన్నగారు కొట్టి బైబిల్ చదివించేవారు, అమ్మగారు కుట్టి బైబిల్ చదివించేవారు. వాళ్ళు ఒత్తిడి పెట్టి చిన్నప్పుడు చదివేవాడిని, నాకు ఇంట్రెస్ట్ చదివించేవాడిని కాదు, పాటలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవాడిని నేను. మా మాస్టర్లు కూడా ఎప్పుడు ఒక మాట అనేవారు అనమాట బీటెక్ లోనండి. ఏమిటంటే మ్యాథ్స్ అస్సలు సరిగా చేయను నేను. నాకు అన్ని బోల్డ్ కోడిగుడ్లు వచ్చినాయి తెలుసా. మ్యాథ్స్ లో బోల్డ్ కోడిగుడ్లు వచ్చాయి నాకు. దాన్ని బట్టి మా మాస్టర్ ఎప్పుడు టెస్ట్ పెట్టి నా దగ్గరికి వచ్చి పక్కన కూర్చేవాడు. ఇది ఎక్కడ చూసి రాస్తాడా అని. చూసి రాసినా కోడిగుడ్లే వచ్చాయి నాకు. అంత బాగా రాసేవాడు మ్యాథ్స్. ఒకసారి 2+1 ఎంత అడగండి ఒకసారి చెప్తా. తెలియదండి నాకు. 2+1 అంటే తెలియదు నాకు. అంత వీక్ అనమాట మ్యాథ్స్ లో నేను. నిజంగా అనుకోండి ఏదో కాస్త వస్తాం. ఇప్పుడు మా మాస్టర్ నా పక్క వచ్చి కూర్చొని అనేవాడు, నాన్న మీ నాన్నగారు ఏం చేసేవారు, మీ తాతగారు ఏం చేసేవారు అడిగేవాడు. ఇలా మా తాతగారు పాదిరండి అన్నారా. మాస్టర్ గారు అబ్బాయివా, అయితే పర్వాలేదురా నువ్వా, పర్వాలేదు. మీ తాతగారు ఎలాగా పాస్టర్ అయ్యా, నిన్ను పాస్టర్ చేసేస్తారు అనేవారు. లేదయ్యా నాకు పాస్టర్ అంటే ఇంట్రెస్ట్ లేదు నేనని చెప్పేసాను. అంటేనా రే నువ్వు అనుకుంటావు అంతే, తర్వాత నేనే పాస్టర్ అయ్యానని చెప్పేసి నాకు ఫోన్ చేస్తాను అన్నాడు. ఏ మహానుభావుడు ఏమవుతాను అన్నాడు. కానీ నిజంగానే ఫోన్ చేశా. సార్ ఎలాగ నేను పాస్టర్ అని చెప్పేసాను. అంటేను ఎవరు బాబు నువ్వు అన్నాడు. సర్లేదు సార్, మీరు నన్ను మర్చిపోయినా నేను మిమ్మల్ని మర్చిపోలేదని పరిచయం చేసుకుని ఆ సార్ దగ్గరికి వెళ్ళి కలిసి మాట్లాడవచ్చు. దేవుని ప్రియుడిలో ఒక మాట చెప్తా ఉన్నా, వాక్యం అనేటువంటిది నేర్చుకుంటే వచ్చేది కాదు. దేవుని సన్నిధి అనేది ఎవరో నేర్పిస్తే కలిగేది కాదు. మన తాతలు వాళ్ళందరూ దేవుని సేవలో నిలబడిన వారు డిగ్రీలు చదివారా? అప్పుడు థియాలజీ అనేటువంటి పుస్తకాలు ఉన్నాయా? హిస్టరీ ఉందా? జాగ్రఫీ ఉందా? థియలాజికల్ సైన్స్ ఉందా? ఏమీ లేదు. మా తాతగారు ప్రభుదాస్ గారు ఎంత చదివారండి? 4వ తరగతి అనుకుంటా, 3వ తరగతి. ప్రభుదాస్ గారు 3వ తరగతి చదివారంట. క్షమించండి, నాన్నగారిని ఎప్పుడు నేను అడగలేదు. డాడీని కూడా నువ్వేం చదివావు డాడీని ఎప్పుడు అడగలేదు నేను. 3వ తరగతి చదివిన ఆయన వాక్యమంతా చెప్పేస్తారు. ప్రభుదాస్ గారు వాక్యమంతా చెప్పేస్తారు. వారికి ఎవరు నేర్పించారు కూర్చోబెట్టి? అందులో ఏ డిగ్రీ వచ్చింది? ఈ రోజు సేవకుల వల్ల డిగ్రీ కావాలి. అలాగే పేతురు గారికి ఏ ఆహారం పాలు చేయడానికి, గారికి ఏ ఆహారం పాలు చేయడానికి పెంతెకోస్తు పండుగ అనుభవంలో దేవుడు తెలియజేస్తున్నది ఏమిటి అంటే, ఆత్మ నడిపింపు ఉన్న ప్రమేయము గల వారు ఎవరైనా దేవుని అనుభవాలను చేసిన వారు. యేసుక్రీస్తు ప్రభు వారు యూదా గోత్రము వారు
అని బోధ చేయటము, యాజకత్వం చేయటం లేవి గోత్రం సొత్తు. అంతే కదమ్మా, అవునా కదా? ఈరోజు బయటికి చెప్పలే, చౌదరీలే చాలా కాలంగా. ఓసీ వారు ఏం చేస్తారు? పాలిటిక్స్ లో ఎక్కువ ఉంటారు. ఉండరా? ఓసీ వారే ఎక్కువ ఉంటారు. మరి మిగిలిన వాళ్ళు రాణిస్తారా? రానివ్వరు. అది పొలిటికల్ స్టంట్. అలాగే కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నటువంటి వారు, ఆస్తిపరులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారు? స్పోర్ట్స్ లోను వాటిలోనూ వాళ్ళ పిల్లలు ఉంచుతారు. వాళ్ళకు విలువ తెచ్చి ఆయా రంగాల్లో వారు విడిపోతారు. అలాగే లేవి గోత్రికులు కూడా వాక్యము బోధించడానికి, దేవుని సన్నిధి క్రమం జరిగించడానికి వారు అర్హులు. కానీ యేసుక్రీస్తు ప్రభువు యూదా గోత్రికుడు ప్రభువు దగ్గరికి వచ్చి నువ్వు బోధ చేయగలవు అని అడగలేదు. కారణం ఏమిటంటే ఆయన బోధ లేవీయుల బోధ కన్నా గొప్పగా ఉంది. ఎందుకంటే ఆయనను ఎంపిక చేసినది గోత్రము కాదు, దేవుని స్తోత్రము. ఏ సూత్రం అండి? దేవుని స్తోత్రము. దేవుని ప్రియబిడ్డలారా, రెండవది ఏమిటి అంటే పరిశుద్ధాత్మ నడిపింపు ఇస్తూ ఉందంటే బోధకుని చేస్తూ ఉంది. ఒకప్పుడు మీరు అక్కడ కూర్చున్నారు, వాకింగ్ చదవడానికి కష్టం, కానీ సిలువ ధ్యానాలు వస్తే ఇక్కడికి వచ్చి బాగు చేస్తున్నారు. మరి ఇది ఎవరి నడిపింపు అంట? ఎవరి నడిపింపు? నేను ఎప్పుడైనా అర్ధరాత్రి కల్లోకి వచ్చి మీ క్లాస్ చెప్పానా, ఇస్తా గారు మీకు చెప్పానా? నేను మీకు చెప్పలా. ఆయన ప్రారంభించినప్పుడు కంగారు పడుతున్నారు అనుకున్నా, ముగింపు అయినప్పుడు అందరినీ కంగారు పెట్టారు అనమాట. తెలుసా? ఆయన ప్రారంభించినప్పుడు మెత్తటి దూరిపించలా మొదలు పెట్టారు. చివరికి వచ్చేసరికి జమ్ములాగా దన్నుగా వాక్యం చెప్పగానే కడుపు పగిలేలా నవ్వాం. కడుపాగా భోజనం చేసినట్లుగా కడుపు పగిలేలా నవ్వాం. వాటిలోనూ ఒక ఆత్మ అనుభవం పనిచేసినట్లు అది నాకు చూశాం. అప్పటి వరకు వసుంధర గారు కూడా నేను సిద్ధపడలేదని చెప్పలేను. అలాంటి ఆమె దేవుడు తలంపించారు, తరతరములు లేకొచ్చారు. క్షణకాలంలో వాక్యం సిద్ధపడింది, క్షణకాలంలో నిలబడింది. క్షణకాలంలోనే వాక్యాన్ని అద్భుతముగా ప్రభు వారి ద్వారా అందించారు. ప్రభుత్వ ప్రియులారా, బోధించే వరము ఆత్మ కోరుకునడం ద్వారా ఉంటుంది అన్నారు. ఇక్కడ మనము రెండవది బోధించే వరం, మూడవ అపోస్తలుల కార్యములు 16:14 ముగించుకుందాం. అప్పుడు సౌలు చెప్పిన మాటల మీద లక్ష్యము ఉంచెను. అలాగే యోహాను సువార్త 14:26 చదువుమా. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ మీకు బోధించి మీకు జ్ఞాపకం చేయను. చాలండి. ఇప్పుడు ఆఖరికి ఒక మాట చెప్తానే. దేవుని ప్రియబిడ్డలారా, ఒక ప్రశస్తమైన మాట ఏంటంటే పరిశుద్ధాత్మ నువ్వు మర్చిపోయిన సంగతుల్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. జ్ఞానమనోపాడు చేసి కాననైతిని నాయన ఆడు చేసి కాననైతిని నాయన నీవు జ్ఞానము నన్ను దీర్ఘమున్న కాయము సన్నుతుండగు అంటే పరిశుద్ధాత్మ లేకపోతే నీ జ్ఞానం ఏమైపోతే? చెప్పండమ్మా, పరిశుద్ధాత్మ లేకపోతే నీ జ్ఞానం ఏమైపోతే? ఏమంటే బిలాములైన దేవుని ఆత్మ పనిచేయకపోతే కదా తప్పుడు ప్రవచనం చెప్పాడు, తప్పుడు పని చేయించాడు, తప్పుడు దోవ పట్టించాడు, చంపించాడు. ఆ తర్వాత ఆత్మ కర్మ ఏం చేసింది? ఓ గాడిద దిగరా గాడిద అని గాడిద చేతే గాడిద మాట చెప్పించిందా లేదా?
బిలాము పైన దేవుని ఆత్మ ప్రభావం అంటే దేవుని ఆత్మ విడిచిపెట్టి తన జ్ఞానాన్ని ఏం చేశాడు పాటు చేసుకున్నాడు, తప్పు చెప్పాడు, తప్పులకు నడిపించాడు. తప్పక చెప్పాడా అంటే అది కాదు, తప్పుడు మార్గాన్ని ఉపదేశించాడు, మార్గము సహాయం చేశాడు చెడుకు, అతడి దౌష్ట క్రియలకు శ్రీకారం చుట్టాడు. అప్పుడు ఏమైపోయిందండి? చనిపోయిన వాళ్ళలాగా చనిపోయారు. అంతమంది చావులకు కారణమైన నింద ఎవరు మోయాల్సి వచ్చింది? బిలామే మోయవలసి వచ్చింది. ఎందుకంటే తన జ్ఞానం అంతా పాడైపోయింది కాబట్టి. అలా పాడైన ఎవరైనా మనము దేవుని సన్నిధిలో ఉంటే ఏం చేయాలి? నీవు జ్ఞానము గల తండ్రివని జ్ఞప్తి వచ్చిన అంటే నువ్వు చేస్తున్నది జ్ఞానోపదేశము లేని పని, అజ్ఞానముతో కూడిన పని అనే మాట దేవుడు చూస్తున్నాడని నీ జ్ఞప్తిలోనికి తీసుకొచ్చేవారు ఎవరంట? పరిశుద్ధాత్ముడు. పాడు చేయటానికి లౌకిక ఆత్మ, ఆ జ్ఞానమును తిరిగి తీసుకురావడానికి దైవిక ఆత్మ. అర్థమైందా నేను చెప్పింది? నువ్వు చేస్తున్న తప్పును దేవుడు చూస్తూ ఉన్నాడు, శిక్ష విధిస్తాడు చెప్పటానికి ఎవరంట? పరిశుద్ధాత్మ. దేవుని ప్రియమిత్రులారా, ఆఖరి ఒక మంచి మాట చెప్తాను వినండి. పేతురు సంఘం ప్రార్థన చేస్తూ ఉంటే పేతురు పడుకున్నాడు. పేతురు నమ్మకం ఏంటి చెప్పండి? పేతురు కూడా నమ్మకం ఏంటి? తన సంఘం ప్రార్థన చేస్తున్నదా తన నమ్మకం కాదు. నేను నీతిమంతుడునన్న విషయము నా దేవునికి తెలుసు, నన్ను రక్షించుకోవడం నా దేవునికి తెలుసు, నేను నీతిమంతుడన్న సంగతి తన సంఘానికి తెలుసు. పేతురు ఏమన్నా చెప్పారా? ఇది మనం చట్టాల్లో పెట్టారు, మీరు ప్రార్థన చేయండి, పరిశుద్ధాత్ముడు దూతలు పంపించడం విడిపెట్టారు పేతురు చెప్పారా? చెప్పలా. తన నీతిని సంఘము చూసింది, సంఘము ప్రార్థన దేవుడు చూశాడు, దేవుడు తన ఆత్మను పంపాడు, పేతురును విడుదల చేశాడు. మరలా సంఘము దగ్గరికి వచ్చి పేతురు ఏం చేశాడు? కలిసి ప్రార్థన చేశాడంటే పేతురు జ్ఞానము ఏమై ఉన్నది? తండ్రిని చూచే జ్ఞానమై ఉన్నది. కాబట్టి పరిశుద్ధాత్ముడు పేతురు పైన పనిచేశాడు. ఈ 12 మంది అపోస్తలులు ఆకాశం నుంచి ఊడిపడిన నక్షత్రాలు కాదు, ఆకాశ నక్షత్రాలు ఊడిపడినోళ్ళు కాదు. ఈ భూమి మీద మట్టిగా పుట్టి మాణిక్యాలై పరలోక పునాదుల మీద వారి పేర్లు రాయించుకున్నటువంటి వారే వీళ్ళు. వీళ్ళు ఆకాశం నుంచి ఊడిపోలేదు, కానీ ఊడి పడని వీరు భూమి మీద నుంచి ఆకాశానికి వెళ్ళారు. ఒప్పుకుంటారు? ఒప్పుకోరండి? పరలోకము నుండి దిగి వచ్చిన వారు భూమి మీద గొప్ప, కానీ ఈ 12 మంది శిష్యులు భూమి మీద నుంచి పరలోకం మీద నక్షత్రాలు అయ్యారు. పరలోకము పునాదుల మీద వీరి పేర్లు రాయబడుట మనము వాక్య గ్రంథములో గమనిస్తూ ఉన్నాం. దేవుని ప్రియబిడ్డలారా, పరిశుద్ధాత్మ నీకేమిచ్చేది అయ్యినది అంటే తెలివిని కలిగించి పరలోకమనే దివ్యగాహిని వెలిగించి నీవు కలిగిన భాగ్యాలని పరలోకములో నీ కంటికి చూపించేదే పరిశుద్ధాత్మ. అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకుంటున్నారంట, 120 మంది ఉన్నారుగా, నన్నును భక్తులను ఏ నాలుగు కృపతోను ఎలా మన్నించుము మా పాప రాసులను. చిన్న తప్పు తలంపును బట్టో, చూపును బట్టో, మాటను బట్టో, క్రియను బట్టి తప్పు చేస్తున్న ప్రభువా, ఈ ఆత్మశక్తి ద్వారా వీటన్నిటిని వేయించాయి మా పాప రాసులను మాపివేయమని కోరుకొని లాస్ట్ లో వారు పాడారంట, వందనములు నీకు, శుభ వందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు. దేవుని సంఘముగా నిలబడాలి అంటే పరిశుద్ధాత్మ ఉండాలి. పెంతుకోస్తు పండుగ, ఇది పెంతుకోస్తు చర్చి వారి పండగను, కేథలిక్ చర్చి వారి పండగను, లోబ్రన్ చర్చి వారి పండుగ నడుకోకూడదు. ఇది ఎవరి పండుగ అనగా ఆత్మ కావాలనుకున్న ప్రతి ఒక్కరి పండుగ, ఆత్మ కొరకు సిద్ధపడిన ప్రతి ఒక్కరి పండుగ. అలా సిద్ధపడిన వారు ఎల్లరికీ దైవ మహిమను సాక్షాత్కరింపజేసే పండుగ ఈ పెంతుకోస్తు ప్రభావ పండుగ. దేవుని సంగమా, అయినటువంటి దేవదాసయ్య గారు అన్నారు, నాతో నడుచు వారి యందు, నాతో నిలుచు వారి యందు, నా యందు స్థిరపడే వారి యందు నా ఆత్మను విస్తారముగా కుమ్మరిస్తానన్నారు ప్రభు. పేతురు ప్రభుతో నడిచారు, యోహాను ప్రభుతో నిలిచాడు. ఇంకెవరున్నాడండి గనులు వాక్యంలో?
దేవుని వాక్యం ఇంకా గనులు ఎవరెవరు ఉన్నారు చెప్పండి? ఒకరని చెప్పమా, ఇద్దరని చెప్పమా అయ్యగారు? ఏమో అంతే కదా, ఒకరని చెప్పమా, ఇద్దరని చెప్పమా అయ్యగారు? కానీ ఎంతమంది భక్తులు సృష్టి నిలువబడి ఉన్నప్పటికీ పరలోకములకు వెళ్ళిన ఏకైక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువే. మన వాక్య దినంలో చెప్పా ఏమని? భక్తుడైనటువంటి హనోకు నడుస్తూ వెళ్ళాడు. అంటే తనది నడక ఆరోహణం. ఏలియా గారిది రథ ఆరోహణం. యేసుక్రీస్తు ప్రభు వారిది స్వయ ఆరోహణం. స్వకీయంగా ఎవరి సహాయం లేకుండా ఆయన ఆరోహణం అయిపోయారు. ఇక ఆఖరిగా సంఘమునది ఏ ఆరోహణము అంటే ప్రభు అంటూ అన్నారు మేఘారోహణము. అందుకే పాడుకుంటా, మేఘములపై వరుడు క్రీస్తు వేగముగాను, మేఘములపై వరుడు క్రీస్తు వేగముగాను, మేఘములపై వెళ్ళి హల్లెలూయా పాడెదను, మేఘములపై వెళ్ళి హల్లెలూయా పాడెదను. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఏమండి? వరుడు క్రీస్తును వేగముగా రాకని మేఘముల దగ్గర పైకి వెళ్ళి హల్లెలూయా పాడతారు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంట? లోకమును దానిలోని సమస్తమైన, లోకమును దానిలోని సమస్తమైన నాకు చాలు సాతానా వెనుకకు పో, నాకు చాలు సాతానా వెనుకకు పో. నువ్వు వద్దనుకునే వాటిని బట్టి నువ్వు దేవునికి ముద్దవుతావు సుమా. ఈ లోకములో ఏది కావాలనుకున్నా దేవుడు నీకు రాడు. దేవుడు కావాలనుకుంటే లోకంలో ఏదైనా నీ దగ్గరికి వస్తుంది. వస్తుందా రాదా? మా వస్తుందా రాదా? రాదమ్మా ఒకసారి చేతులెత్తండి. కష్టం కష్టం. పిల్లలకు నిన్న కథ చెప్పిన తర్వాత డివిజన్లు రాసిన పుస్తకాలు వివిఎస్ పుస్తకాలు కింద ఇచ్చాం. అయ్యగారు చాలా కిటుగ్గా రాశారన్నమాట, రచించారు పుస్తకాలని మన అధికారులు ప్రెసిడెంట్ అయ్యగారు. ఆ కథంతా బిడ్డల చేత రాయించిన తర్వాత లాస్ట్ లో నువ్వే ఏలియా అయితే, నువ్వే ఏలియా స్థానంలో బయలు ప్రవక్త ఎదురుగా నిలబడితే నువ్వు ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటావు అని లాస్ట్ లో చెప్పి దాని వివరం రాసి సంతకం పెట్టమన్నారు. సంతకం పెట్టడం అంటే ఏంటండి? సంతకం పెట్టడం అంటే ఏంటి? ఈరోజు సంతకానికి ఉన్న విలువ మీకు తెలియదా? ఒక ఆస్తి పత్రానికి విలువ సంతకం, ఒక మాటకు విలువ సంతకం. అంటే నీ పేరు ఒక సంతకం ఆటోగ్రాఫ్ గా మారింది అంటే నీ విలువ పెరిగినట్లా తగ్గినట్లా? పరలోకపు విషయములలో నీవు పాలిపాత్రుడిపై దేవుని పక్షముగా నువ్వు సంతకం పెట్టేవాడుగా ఉన్నావు అంటే నీ స్థాయి పెరిగినట్లా తగ్గినట్లా? ఇప్పుడు ఏలియా స్థానంలో ఈయన ఉన్నాడు, ఈయన పెద్ద ఏలియా నిన్నటి నుంచి వామో ఈయన నిజంగా చేతిలో కర్రెట్టి ఏలియా గారి బట్టలు ఎత్తే చాలు. ఏలియా కథ వచ్చినప్పుడు ఏదో పంచతంత్ర కథలు వచ్చినట్టు కూర్చొని చాలాసేపు అలా చూస్తా ఉన్నాడు అనమాట. నిజముగా ఈ బిడ్డలే ఏలియా వంటి తత్వములో చిన్నప్పటి నుండి పెరిగారనుకోండి, ఏలియా వ్యక్తిత్వం వీరిలోకి రాదా? 400 మంది 4,000 మంది వచ్చిన ఆ బయలు ప్రవక్తలను దైవుని శక్తితో ఎదుర్కోవడం. అయినా అన్నారు పిల్లలైన వారు నేను ఏలియాలా బ్రతకాలనుకోవాలన్న ఉద్దేశంతో అక్కడ సంతకం పెట్టాలట. నేను దానియేలులా ప్రార్థన చేయాలి 3 పూట్ల అనే ఉద్దేశంతో సంతకం పెట్టాలంట. అలాగే పెంతెకోస్తు అనుభవంలోనికి వచ్చిన ఈ 120 మంది పరిశుద్ధాత్మ సంతకముతో ఎంపిక చేయబడ్డారు. దేని కొరకు? దేవుని పని కొరకు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున మీరు భూమిని ఏం చేయుదురు? తలక్రిందులు చేయుదురు. దేవనామమున ప్రతి ఒక్కరికి బాప్తీసాలిచ్చి అద్భుతాలు చేసి దయ్యాలను వెళ్ళగొట్టి. చూసారండి అద్భుతాలన్నీ? ఒక్క పరిశుద్ధాత్మ మీ పేరుని సంతకం పెడితే ఏం జరుగుతాయంట? దయ్యాలు మీ దరికి రావు.
పాపాలు మీ దగ్గరికి రావు, శోధనలు మీ దగ్గరికి రావు, అపవాది యత్నాలు మీ దగ్గరికి రావు. అంతిమ యుద్ధంలో అంట అపవాది మరలా దేవుని బిడ్డల చేత పండు తినిపిస్తాడంట. అపవాది ఏం చేస్తాడంటండి? పండు తినిపిస్తాడంట. ఆ పండు నువ్వు తిన్నావా నూతన సృష్టి జరుగుద్దా, నాశనం జరుగుద్దా? నాశనమే జరుగుద్ది. అందుకే జాగ్రత్త పడండి. అపవాది ఎప్పుడు మిమ్మల్ని మృంగు గర్జించు సింహం వలె పక్కనే ఉంటాడు. అందువలన ఈ పెంతెకోస్తు పండుగ దినాన దేవుని సంతకమును పొందుకునే భాగ్యము తండ్రి మనందరకును దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధుడా నీకే స్తోత్రములు. ఈ ప్రసవ సమయమున నీ వాక్య మహిమ చేత మమ్మల్ని దర్శించిన దేవా స్తోత్రములు. మా దయగల నారాయణ కలలు చీకటి నడుచుచు వెలుగుచు చెరి పలు విధములైన ఎట్టి పాప చీకటులు కలుగజేసి నిత్య శాంతిని కలుగజేయను. వెలుగుగా దేవుడు వెలసిద్దాంతులు అన్నాడు తండ్రి. మా నిమిత్తము రక్షణకర్తగా వచ్చిన నీవు వెలుగును మాకు అనుగ్రహించారు. ఆ తరువాత అతి అనుభవము చిరకాలంలో మాలో ఉండట నిమిత్తము నీ పరిశుద్ధాత్మను ఈ పెంతెకోస్తు పండుగ దినమున మాకు అనుగ్రహించారు తండ్రి. నీ పరిశుద్ధాత్మ సంతకముతో తండ్రి మేము పరలోక వాస్తవ్యులముగా నిర్ణయింపబడ్డాము కనుక రాబో వారము త్రిత్వాది వారి మహిమ చేత తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని సహవాసములు మమ్మలను స్థిరపరచి బలపరచి దీవించుమని యేసు నామములు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు దీవించి ఆశీర్వదించి ఆయనే మహిమ పొందును గాక. సంతోషం అందరికీ.